హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'లైఫ్ ఆఫ్ శ్రవంతి'. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో, దీంట్లోనే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ కదా! ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే కొంచెం తడబడతాను. అందుకే ఇలానే నా డైలీ రొటీన్‌లో ఇంట్రడక్షన్ గూడా అంతా కలిపేసి మీతో షేర్ జేసుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ లేవటంతోనే ఫస్ట్ దేవుడికి దండం బెట్టేసుకుంటా. ఇది నా డైలీ రొటీన్‌లో ఫస్ట్ నిద్ర లేచిన తర్వాత నేను చేసేది ఇదే అనమాట. అండ్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్. సో, నా పేరు శ్రవంతి. నాకు ఇద్దరు పిల్లలు. మేము బెంగుళూరులో ఉంటామనమాట. సో, సింపులే. ఇదే నా ఇంట్రడక్షన్. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. సో, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటే నాకు కొంచెం బాగా ప్యాషన్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా వ్లాగ్స్ తీయాలి, ఎడిటింగ్ గానీ కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో, మెయిన్ ఇంకోటి కూడా ఇది యూట్యూబ్ ఒకటి పక్కన పెడితే మెమోరీస్ కూడా చాలా ఇస్తది యూట్యూబ్. మన ఫోన్‌లో గ్యాలరీలో ఫోటోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిలీట్ కూడా అవ్వచ్చు. ఈ యూట్యూబ్‌లో మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాయి. మనం ముసలోళ్ళం అయిన తర్వాత కూడా ఆ ఫోటోస్ అలానే ఉంటాయి. ఎక్కడికి పోవు. మన పిల్లలు పెద్దయిన తర్వాత చూసుకుంటారు. సో, అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఒక మంచి గిఫ్ట్‌లాగా, మెమొరీలాగా ఉంటుంది అని చెప్పి నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను స్టార్ట్ చేశాననమాట యూట్యూబ్. ఇదే అనమాట నా ఇంట్రడక్షన్. సో, ఫస్ట్ నిద్ర లేచి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ఇంకా బయట చిమ్మేసి ముగ్గయితే పెట్టేసుకున్నా. అది అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటా. ఈలోపు స్ఫూర్తి కూడా లేచేసింది. హలో! ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసాను. ఇంకా పూజ అయితే చెయ్యాలి. స్ఫూర్తి అయితే స్నానం చేస్తుంది. లేచేసింది అండ్ పూర్వి పడుకుంది. ఇంకా ఆమెను కూడా లేపాలన్నమాట. నేను పూజ చేసిన తర్వాత ఇంకా ఆమెను లేపేసి స్నాక్ బాక్స్ పెట్టాలి. సో, ఫస్ట్ అయితే వెళ్ళి పూజ చేసేద్దాం. ఓకే. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. డైలీ మార్నింగ్ చేసేసుకుంటా అనమాట. 7:30కి అంతా పూజ కంప్లీట్ అయిపోతది. ఒకవేళ కొంచెం లేట్ అయింది అంటే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చిన తర్వాత పూజ చేసుకుంటా. సో, 9 లోపంతా నా పూజ కంప్లీట్ అయిపోతది. ఇక్కడైతే శివుడికి అభిషేకం చేసుకుంటున్నా. చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే శివుడికి డైలీ అభిషేకం చేస్తూ ఉంటే. ఒక ఫుల్‌ఫిల్ అయిన ఫీలింగ్ వస్తది. ఇంక చాలు అని మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఒక 1 మంత్ నుంచి నేను శివుడికి అభిషేకం చేసుకుంటున్నా. చాలా ప్రశాంతంగా ఉంటోంది. మంచి పాజిటివ్ ఫీలింగ్, మంచి పాజిటివ్ వైబ్ అయితే నాకు చాలా అనిపిస్తదనమాట శివుడికి అభిషేకం చేసుకుంటే. డైలీ ఒక చిన్న గ్లాస్‌తో అభిషేకం చేసుకుంటాను నీళ్ళతో. శివుడు అభిషేక ప్రియుడు గదా! చాలా సంతోషిస్తాడు. ఒట్టి నీళ్ళతో చేసినా కూడా ఆయన చాలా ఆనందపడతాడనమాట. చిన్న గ్లాస్‌తో నీళ్ళతో అభిషేకం చేసుకుంటా. మండే అయితే మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల అభిషేకం చేసుకుంటాననమాట. అష్టోత్తరం చదివేసుకొని లింగాష్టకం చదువుకుంటాను. చాలా బావుంటది. మెయిన్ మనకి పీస్ కావాలి కదా మన మైండ్‌కి. సో, అదైతే ఉంటుందనమాట నాకు డైలీ శివుడికి అభిషేకం చేసుకున్న దగ్గర నుంచి. సో, ఇక్కడైతే పూజ చేసేస్తున్నాను. అండ్ ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది కేవలం పూజ గది దగ్గర నుంచే వస్తది. అందులో మార్నింగ్ టైం పూజ చేస్తే ఆ ఫీలే వేరనమాట. ఇల్లంతా మంచి అగరబత్తి స్మెల్‌తో నిండిపోతది. సో, ఇక్కడైతే కృష్ణుడికి గూడా అగరబత్తి చూయించి అక్కడ గూడా ఒక దీపం వెలిగించాను. అండ్ ఇక్కడైతే ఈశాన్య మూల ఇలా రాగి చెంబుతో పెట్టుకున్నా అనమాట. సో, అక్కడ గూడా 2 అగరబత్తులు ఎలిగించేశాను. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. అండ్ ఇక్కడైతే దేవుడికి పూజ కంప్లీట్ అయిపోయింది. అలానే హారతి గూడా ఇచ్చేశాను. సో, ఇదంతా పిల్లలు స్కూలుకెళ్ళే లోపే కంప్లీట్ అయిపోతది. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయాలి 4:30కి, 5కి అలా. సో, అది మాత్రం కుదరట్లేదు. ఇక్కడైతే కృష్ణుడి దగ్గర ఇలా చిన్న గ్లాస్ బౌల్ పెట్టేసి అక్కడ అలా దీపం ముట్టిచ్చేసాను. అది కూడా చూడటానికి చాలా అందంగా అనిపిస్తది. అండ్ ఇదొచ్చేసి ఈశాన్య మూల. సో, ఇలా పీఠం పెట్టుకొని అలా పెట్టేసుకున్నా. అండ్ ఒకసారి మొత్తం చూపిస్తున్నాను మీకు నేను చేసుకున్నది. అండ్ ఇలా బయట ఉన్న కొంచెం ప్లేస్‌లో ఆ కొంచెం ప్లేస్‌లోనే కొంచెం అలా ముగ్గు పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆ పని కంప్లీట్ అయిపోతానే ఇంక నేను కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ పెడదాము అని.
స్ఫూర్తి వచ్చేసి రెడీ అయిపోతది. జడలొక్కటే వేయాలి. అది నా పని. ఇంకా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టేస్తే ఇంకా తను స్నాక్స్ పెట్టుకుంటుంది. నచ్చిన స్నాక్స్. అండ్ ఇంకా పూర్వికి స్నాక్స్ పెట్టేసి ఇంకా ఆమెని నిద్ర లేపాలి. టైం అప్పటికి 7:40 అలా అయిందనమాట. సో, షార్ప్ 8:15కంతా స్కూల్లో ఉండాలి. మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఒక 10 మినిట్స్ టైం పడతది. ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే ఒక 15-20 మినిట్స్ పడతది. సో, ట్రాఫిక్ కొంచెం బానే ఉంటుందనమాట నేను వెళ్ళే రూట్‌లో. సో, వీళ్ళకి స్నాక్స్ ఒక్కటే అనమాట పెట్టేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ స్కూల్లోనే ఇద్దరికీ. మధ్యాహ్నం లంచ్‌కి నేను చిన్న పాపని తీసుకొచ్చేస్తాను. ఆమెకి మార్నింగ్ 8:15-12:20 వరకి స్కూలు. మధ్యాహ్నం ఇంట్లోనే ఫుడ్. అండ్ మా స్ఫూర్తికొచ్చేసి స్ఫూర్తి అంటే పెద్ద పాప, పూర్వి అంటే చిన్న పాప. సో, స్ఫూర్తికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. 3:10కి వదిలిపెడతారు. సో, ఇంక అప్పుడెళ్ళి తీసుకొని రావాలి. పూర్వికి మాత్రం హాఫ్ డేనే. సో, ప్రీ ప్రైమరీ కాబట్టి ఇప్పుడు ఎల్‌కేజీ చదువుతుంది. ప్రీ ప్రైమరీ వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం వరకే ఉంటుంది. ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చి ఉంచాలనుకుంటే ఉంచొచ్చు. కొంతమంది పేరెంట్స్ జాబ్ చేస్తూ ఉంటారు గదా! సో, అలాంటోళ్ళకే యూజ్‌ఫుల్ అవుతుంది డే కేర్. ఇంక వాళ్ళకి మధ్యాహ్నం గూడా ఫుడ్ పెడతారనమాట. అండ్ ఇక్కడైతే నేను పిల్లలకి స్నాక్స్ వచ్చేసి బ్రెడ్ జామ్ పెట్టేసాను. బనానా పెట్టేసాను. సో, బ్రెడ్ అయితే బాగా తింటారు వీళ్ళు. అండ్ ఇక్కడొచ్చేసి మార్నింగ్ మాకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ జావా అనమాట. డైలీ ఇదే. వాళ్ళెళ్ళేలోపే ఓ పక్క వాళ్ళని రెడీ చేస్తూ, ఓ పక్క ఇది గూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో, ఫస్ట్ వాటర్‌ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి మిల్లెట్ పౌడర్ ఉంటుంది గదా! దాన్ని కొంచెం వాటర్‌తో మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బాయిల్ అయిన వాటర్‌లో మిక్స్ చేసి దీన్ని గూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలనమాట. సో, మార్నింగే చేసేస్తే కొంచెం అది తాగే టైంకి చల్లబడతది. చల్లబడకపోతే ఇంకా చాలా లేట్ అవుతది. సో, అదనమాట. మా బ్రేక్‌ఫాస్ట్ గూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఏదుంటే అది తినేస్తాను. ఖచ్చితంగా జావే తాగాలని ఉండదు. ఏది మూడుంటే అదనమాట. మా హస్బెండ్ మాత్రం మ్యాండేటరీగా జావ తాగుతాడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్‌కి. సో, ఇక్కడైతే పిల్లలైతే రెడీ అయిపోయారు. అప్పటికి టైమొచ్చేసి 8:05 అయింది. నేనైతే చాలా హరీబరీగా ఉన్నాను. వాళ్ళు మాత్రం ప్రశాంతంగా కూర్చొనున్నారు. అండ్ మా పూర్వి వల్లే డైలీ లేట్ అవుతది. లేట్‌గా లేస్తది. అంత ఈజీగా రెడీ అవ్వదనమాట. 100 సార్లు పద, పద, పద అని నెడుతూ ఉండాలి. సో, ఇంకా నిద్రమోము పొదలలేదు. అలానే చూస్తూ ఉంది ఆ నిద్ర కళ్ళేసుకొని. సో, ఇక్కడైతే పిల్లలకి నేను షూ ఏసేస్తున్నాను. షార్ప్ 8:15కంతా స్కూల్లో ఉండాలి. 8:15కంతా అందరూ గ్రౌండ్‌లోకొచ్చి నిలబడతారనమాట ప్రేయర్‌కి. సో, అదనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లే గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. నా ఫస్ట్ వీడియో. ఓకే. బై. టేక్ కేర్.